రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలకు ఎంత ప్రాధాన్యతనైతే ఇచ్చామో నేతన్నలకు అంతే ప్రాధాన్యత ఇస్తామన్నారు. సోనియా జరిపించిన కులగణనను బీజేపీ తొక్కిపెట్టిందన్నారు. కాంగ్రెస్ చేసిన కులగణనను బీజేపీ బీఆర్ఎస్ తప్పుపడుతుందని, లెక్కల్లో తేడా ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కులగణన సర్వేను పగడ్బందీగా నిర్వహించామన్న సీఎం బలహీన వర్గాల హక్కులను కాలరాయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ సర్వే కంటే తమ లెక్కల్లో బీసీలు 6% ఎక్కువని తేలిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణనను పూర్తి చేయాలి అని పకడ్బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి పకడ్బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి దాదాపుగా 56.33% బలహీన వర్గాల లెక్క తేల్చినాం. ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడక అని కొంతమంది వితండవాదం చేస్తున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని, లెక్క తప్పన్నుడు కాదు, ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాలు విసిరిన శాసనసభలో. తోక ముడిసిండ్రు, ఉరికిపోతారాడ నిలబడతారు, ఈ లెక్క తప్పు అంటారు. చూపిత్రా నేను దగ్గరకు పోతే ఇంకా కొంచెం ఆ సూటి ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పుందో చెప్పడం లేదు. ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో, విద్య, ఉద్యోగంలో, రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఈ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మాటన చేస్తున్నారు. ఇవాళ నేను చేసిన లెక్క సరిగ్గా అని తేలి 42% రిజర్వేషన్లు పెంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాలలో మీ చైతన్యం పెరిగి మీ అవకాశాలు వస్తే రేపు మన పరిపాలన, మన నిర్ణయాలు మనమే తీసుకుంటే బలహీన వర్గాలకు హక్కు వస్తుంది. వాళ్ళ హక్కులను కాలరాయాలి, వాళ్ళ గొంతును నులిమేయాలని ఈరోజు కుట్ర జరుగుతుంది. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ లెక్క తప్పు చేస్తే నాకేమైనా లాభం వస్తుందా? చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన లెక్క 51%. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న చేసిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ కులగణన సర్వేలో 56.33% లెక్క తేల్చి దాదాపుగా 6% పెంచి నేను లెక్క చూపించిన. చంద్రశేఖరరావు గారు ఉన్నత కులాలది 21% అని లెక్క తేలిస్తే నేను పెట్టిన లెక్కలలో 15.28% అని లెక్క తేలింది. ఈ రకంగా పక్కా లెక్క నేను తేలిస్తే ఈరోజు ఆ లెక్కను తప్పంటుండ్రు. ఒకవేళ ఈ లెక్కన పక్కన పెడితే మీకు 42% రిజర్వేషన్ ఎట్లొస్తుందో మీరు చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని సూచన చేయమని అడుగుతున్నా. వేదిక మీద ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. చదువుకున్న వాళ్ళని విశ్లేషించమని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ లెక్క తప్పని పక్కన పెడితే మీకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు. ఇది ఒక కుట్ర. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కన్నెపల్లి మండలం సూజాపూర్ గ్రామంలో నకిలీ విత్తనాలను నిల్వ ఉంచిన ఇంటిపై వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు దాడులు చేశారు. సుమారు 3,50,000 విలువ గల 140 కిలోల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎస్ఐ గారు అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సాయి ప్రశాంత్కు సుర్జాపూర్ విలేజ్లో ఇంట్లో నిషేధిత పత్తి విత్తనాలు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్లో భాగంగా అగ్రికల్చర్ ఏవో ప్రశాంత్, కన్నెపల్లి ఎస్ఐ గంగారావు వాళ్ళ యొక్క సిబ్బందితో పోయి ఆ ఇంట్లో చెక్ చేస్తే సుమారు 140 కేజీల నిషేధిత పత్తి విత్తనాలు దొరకడం జరిగింది. ఆ పత్తి విత్తనాలు ఎక్కడైనా ఇంటి యజమానిగా నారాయణ అడిగితే ఆ నారాయణ
గత 10 రోజుల క్రితం కొండగొల్ల రాజయ్య మరియు ఆంధ్రాకు చెందిన సురేష్ అనే వాళ్ళిద్దరూ తీసుకొచ్చి నా దగ్గర ఒక 4 సంచులలో పెట్టారు. అవి ఈరోజు మరి ఏం చేద్దామని నేను కొండగొల్ల రాజయ్యను పిలిపిస్తే అవి బయటికి తీద్దామనే టైంకు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. దాని విలువ 3,50,000 రూపాయలు దాని కాస్ట్. దయచేసి రైతులు అర్థం చేసుకోవాలి, ఈ నకిలీ పత్తి విత్తనాలు వాడడం వల్ల సారవంతం ఖరాబ్ అవుతుంది, భూములు ఖరాబ్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి జనాలకు. దయచేసి ఇవి వాడకుండా గవర్నమెంట్ ఇష్యూ చేసినవి వాడి హెల్త్ పాడు కాకుండా మీరు కూడా రైతులు కూడా నష్టపడకుండా ఉండాలని ఇలాంటి వాళ్ళ దృష్టికి వస్తే మాకు కానీ అగ్రికల్చర్ ఏవో కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్ చేసి పట్టుకుంటాం. ఈ నెల 11న గులాబీ బోస్ తెలంగాణ భవన్ రానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11న మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షం తరపున లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్లో కీలక పురోగతి సాధించింది రెస్క్యూ టీం. టీబీఎం మిషన్ ముందు భాగంలో ఒక మృతదేహ మానవాలను ఐడెంటిఫై చేశారు. కుడి చేయి ఎడమకాలు భాగాలను గుర్తించాయి రెస్క్యూ బృందాలు. చేతికి కడియం ఉండడంతో తను ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీగా నిర్ధారించారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జీపీఆర్ క్యాడర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలు చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్ లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 130 మంది నిపుణులు రెస్క్యూలో పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో ఎండ్ పాయింట్ లో కీలక స్పాట్స్ ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్ లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.5 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడేస్తున్నారు. ఇక మాజీ సీఎం జగన్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీది ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీకి నువ్వొక నాయకుడివి. ప్రజల తీర్పును గౌరవించలేని వ్యక్తి జగన్ అంటూ తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేశారు. ఆ పార్టీకి భవిష్యత్తులో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించలేదని వ్యక్తి జగన్ అని ఆయన మండిపడ్డారు. 27 మంది లబ్ధిదారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఆ పార్టీకి నువ్వు ఒక నాయకుడివి, ప్రజల తీర్పును అనుసరించలేని వ్యక్తివి. ఇవాళ శాశ్వతంగా ప్రజల్ని ఈ యొక్క రాజకీయ రంగంలో నుంచి నీకై నువ్వు తప్పుకుంటే మంచిది. లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానీకం ఒకరోజు ఆ ఒక్కటి కూడా లేకుండా నిన్ను తప్పించే పరిస్థితి. భారతదేశంలో ఉన్నటువంటి ఒక స్వామి, ఆయన ఈ దేశంలో ఆయన మనుగడ లేదని, ఈ దేశంలో ఆయన విశ్వసించడం లేదని ఎక్కడ వేరే ఒక ప్రాంతానికి పోయి ఒక దీవిని ఏర్పాటు చేసుకొని ఇది ఒక దేశం, ఈ దేశానికి నేనే రాజుని, ఈ దేశానికి నేను చెప్పిందే రాజ్యాంగం అనే పరిస్థితి నేను ఎక్కడో చదివాను. వల్ల పాపం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఆ విధంగా అయిపోయాడేమో అనిపిస్తుంది. తప్పదు, నీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేకపోతే నువ్వు ఈ దేశం విడిచిపోవాల్సిన పరిస్థితే. సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను ప్రజలను మోసగించారని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ద్రోహం చేశారన్నారు. యువతను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై యువత పోరు పోస్టర్ను భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. చదువుకోని పరిస్థితి రాకుండా ఉండటం కోసమని ఫీజు రియంబర్స్మెంట్ని అత్యంత ప్రతిభావంతంగా ఆయన అందరికీ ఆర్థిక సహాయాన్ని చేస్తే ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ని తను అధికారంలోకి వచ్చి 9 నెలలైనా పట్టించుకోకపోవటం అన్నది దౌర్భాగ్యమైనటువంటి స్థితి.
4 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి అంతవరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకంతా కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి 9 నెలలు అధికారంలోకి వచ్చి గడిచిపోయినా ₹1 ఇవ్వనందుకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తరువాత మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలా, అవి ప్రైవేటు పరం చేయాలా అని వాటిల్ని ప్రైవేటీకరించడానికి పూనుకుంటున్నటువంటి చర్యలకు ఆలోచనకు వ్యతిరేకంగా 12వ తారీఖున మా నాయకుడు సంతృప్తిగా వాళ్లకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విద్యార్థులతో యువత అందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ల ముందర నిరసన కార్యక్రమాన్ని చేసి కలెక్టర్లకి వినతి పత్రాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాని, దోపిడీని, మోసాన్ని తెలియజెప్పే విధంగా చేయబోతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా. కరువు సీమ రాయలసీమలో రైతులు సిరుల పంటలు పండిస్తున్నారు. వైవిధ్యభరితమైన పంటలను ఎంపిక చేసుకుని వ్యవసాయంలో రైతన్నలు ముందుకు వెళ్తున్నారు. నీటి వసతి అంతంత మాత్రమే ఉండే కడప జిల్లాలో మైక్రో ఇరిగేషన్ ద్వారా పూలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. తక్కువ నీటి వినియోగంతో పంటలు పండించి ఎక్కువ లాభాలు గడించే విధంగా అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ వైపు రైతులు పయనిస్తున్నారంటున్న వైఎస్ఆర్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణితో మా ప్రతినిధి సుదర్శన్ ఫేస్ టు ఫేస్. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. దానికి అనుగుణంగానే జిల్లా యంత్రాంగం కూడా రైతులను మోటివేట్ చేసి సాధారణ వ్యవసాయ పంటల నుంచి హార్టికల్చర్ వైపుగా వాళ్ళందరూ మొగ్గు చూపే విధంగా అనేక రాయితీలు ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే వారికి పంటల సాగులో అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందని మనతో పాటు చెప్పడానికి జిల్లా ఉద్యాన శాఖ అధికారి మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, హార్టికల్చర్ వైపు రైతులు మళ్ళడానికి మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేంటి? ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో దాదాపుగా 64,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేయడం జరిగింది. దానిలో పూల సాగు దాదాపు 2,300 ఎకరాలు, ఖరీఫ్ అండ్ రబీ సీజన్లో 2,300 ఎకరాలు, దాదాపుగా 1,400 మంది రైతులు పూల సాగు చేయడం జరుగుతుంది. ఈ పంటల్లో ముఖ్యంగా చామంతి సాగే మేజర్ పంటగా ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది. ఖరీఫ్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు, రబీలో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఖరీఫ్లో సాగు చేయడం వల్ల రైతులు ఒక ప్రణాళికాబద్ధంగా ఏరియాను కూడా డిఫరెంట్ 2-3 స్టేజెస్లో సాగు చేయడం జరుగుతుంది. మరియు ఈ చామంతి పండగ సీజన్స్లో మామూలుగా వచ్చే రేటు కంటే 50 నుంచి 60 రూపాయలు యావరేజ్ ప్రైస్ వేసుకుంటే పండగ సీజన్లో దాదాపుగా 200 నుంచి 250 రూపాయల వరకు కూడా కేజీ పోవడం జరుగుతుంది. ముఖ్యంగా మా గైడెన్స్ విలేజ్ లెవెల్లో రైతు సేవా కేంద్రం నుంచి హార్టికల్చర్ ఆఫీసర్ వరకు పూల సాగు రైతులందరికీ కూడా ఒక గ్రూప్ కూడా ఏర్పాటు గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి ఆదేశాలతో పూల సాగు రైతులందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది, జిల్లా గ్రూపు. అన్ని రకాలుగా ఉద్యాన పంటలను ఒక రైతుల్ని వేయడానికి ప్రోత్సహించి దానిలో ఏరియా పెంచడము, ప్రొడక్షన్ పెంచడము, ప్లస్ మార్కెటింగ్ లింకేజెస్ కూడా ఒక ఉద్యాన గ్రూపులు కూడా FPOస్గా కూడా ఉద్యాన రైతుల్ని ఎంకరేజ్ చేస్తున్నాము. అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ దిశగా FPOస్ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదైనా సరే ఒక గ్రూప్గా ఏర్పడిన తర్వాత ఆ ప్రొడ్యూస్ అంతా ఒక చోటకి చేర్చి వాళ్ళు మార్కెటింగ్ చేస్తే వచ్చే రేటు మామూలుగా సింగిల్గా రైతు మార్కెట్ చేసే రేటు కంటే దాదాపుగా ఒక 5 నుంచి 6 రెట్లు ఎక్కువ ఉంటుంది. మన జిల్లా విషయానికి వస్తే ఏ ప్రాంతాలు ఏ పండ్ల తోటలకు అనుకూలంగా ఉన్నాయి, అక్కడ ఇప్పుడు రైతులు ఏ విధంగా సాగు చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా కడప జిల్లాలో మేజర్ పంట వచ్చి చీనీ అండి. చీనీ దాదాపుగా 45,000 ఎకరాల్లో ఇటు మన ముద్దనూరు, కొండాపురము, సింహాద్రిపురము, లింగాల, పులివెందల, వేంపల్లి, విఎన్పల్లి ఏరియాలో చీనీ సన్ననిమ్మ 2 ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. బనానా తీసుకుంటే దాదాపుగా 8,700 హెక్టార్స్లో బనానా సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పులివెందల ప్రాంతాల్లో ఉండే 5-6 మండలాల్లో బనానా ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరియు ఇటు పోరుమామిళ్ళ, భీమఠం, SKNలో కూడా ఈ అరటి, టిష్యూ కల్చర్ అరటిని సాగు చేస్తున్నారు. మేడం, ఒకప్పుడు సీమ రైతులు ముఖ్యంగా కడప జిల్లా రైతులు అంటే వరి, పత్తి, జొన్న
ఇలాంటి పంటలే వేసేవాళ్ళు అందరూ కూడా. ఈరోజు వాళ్ళలో కూడా కొంత చైతన్యం వచ్చింది. అంటే మేడం, అగ్రికల్చర్కు హార్టికల్చర్ వైపు మళ్తున్నటువంటి రైతులు దానితో పోలిస్తే, అగ్రికల్చర్తో పోలిస్తే హార్టికల్చర్లో ఎలాంటి లాభాలు చూస్తున్నారు? ముఖ్యంగా అగ్రికల్చర్ ఒక ఎకరాకు పండించే వరికి కావాల్సిన నీటితో ఉద్యాన పంటల్ని 4 నుంచి 5 ఎకరాల వరకు విత్ డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ నీటి అంటే ఇరిగేషన్ నీటి సాగు పద్ధతిలో 4 నుంచి 5 ఎకరాల వరకు పంటలు సాగు చేయొచ్చు. ఒకటి అంటే 1 ఎకరాతో అగ్రికల్చర్ పంటని, ప్యాడీ ఇలాంటి పంటని సాగు చేసే దానిలో ఉద్యాన పంటలు 4-5 ఎకరాలు చేసుకోవచ్చు. అక్కడ వచ్చే ప్రొడక్షన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కంటే హార్టికల్చర్ ప్రొడ్యూస్ ఆల్మోస్ట్, ఇప్పుడు బనానా తీసుకోండి, టాప్ స్టేట్ దీనిలో 65 మెట్రిక్ టన్స్ పర్ హెక్టార్ ఉంది. అంత మార్కెట్, అంత ప్రొడ్యూస్ అగ్రికల్చర్ క్రాప్స్లో రాదు. కాబట్టి ఉద్యాన పంటలు సాగు చేసే దాంట్లో ఇది కూడా లేబర్ కాస్ట్ కూడా, మైక్రో ఇరిగేషన్ పెట్టడం వల్ల లేబర్ కాస్ట్ తగ్గుతుంది, ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఉద్యాన పంటలకి రైతులు మొగ్గు చూపడానికి కూడా ముఖ్యమైన కారణం ఇదే అండి. వర్షాభావం తక్కువగా ఉన్నటువంటి, వర్షాలు తక్కువగా పడేటువంటి కడప జిల్లా లాంటి ప్రాంతాల్లో రైతులు అగ్రికల్చర్ కంటే కూడా హార్టికల్చర్ వైపు వెళ్ళి పండ్ల తోటల పెంపకాన్ని చేసుకుంటే అది మరింత లాభదాయకంగా ఉంటుందన్న కోణంలోనే ఉద్యాన శాఖ రైతులను చైతన్యవంతం చేస్తుంది. దానికి అనుగుణంగానే ప్రతి ఏటా కూడా ఉద్యాన సాగు విస్తీర్ణం పెరుగుతూ ఉంది, రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు అని మనతో పాటు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాష్ని చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో జరిగిన హత్య కేసు వివరాలు వెల్లడించారు గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినేల్. పాత కక్షలను మనసులో పెట్టుకుని వెంకట రాజేష్ ను హత్య చేశారని ఆయన తెలిపారు. పథకం ప్రకారమే కొట్టి కాల్వలో పడేశారన్నారు. ఈ కేసులో ఇప్పటికే నిందితులైన 4గురిని అరెస్ట్ చేశామన్నారు. హత్యకు ఉపయోగించిన ఓ కారు, కర్ర, ఇనుప రాడ్ ను సీజ్ చేశామన్నారు. రాజులపాటి వీర వెంకట రాజేష్ అనే అతను, 4 అక్యూజ్డ్ తాత హరికృష్ణ, జోగి శివనారాయణ, మందా మధుసూదన్ రెడ్డి, బొల్లా శ్రీనివాసరావు అనే వాళ్ళు 4 పిలిచి ఇంటికి కాంప్రమైజ్ చేసుకుందాం ప్రీవియస్ కేసెస్లో అని పిలిచారు. పిలుస్తూ ప్రీమీడియేటెడ్గానే ముందే అతన్ని కొట్టి చంపుదామని అనుకున్నారు. ఆ రోజు వాళ్ళ మదర్ చూశారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి అతన్ని కాలంలో పడేసి ఉండడం జరిగింది. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి వాళ్ళ మదర్ మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలా మా అబ్బాయి కాలంలో పడిపోయి ఉన్నాడు, ఎవరో వీళ్ళే చంపేశారని డౌట్ వ్యక్తపరిచింది. వెంటనే సిఐ గారు సుభాకర్ గారు, ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారు, ఇతర సిబ్బంది 2 స్పెషల్ టీములు ఫామ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళ కారు వెళ్ళిన డైరెక్షన్ ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ కారుని తీసుకెళ్ళి బందర్లో పెట్టడం జరిగింది. అలా మేము బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ కాల్ డేటా రికార్డ్స్ అవి వెరిఫై చేయగా అరౌండ్ 8th సాయంత్రం 8:30కి వెహికల్ చెకింగ్ చేస్తామంటే వాళ్ళు బందర్ నుండి విజయవాడ వెళ్ళే హైవేలో మాకు దొరకడం జరిగిందండి. వాళ్ళని అప్పుడు పట్టుకొని అదే వెహికల్లో వాళ్ళు ఈ హత్య కోసం వాడిన రాడ్ ఇంకా చెక్కను కూడా సీజ్ చేయడం జరిగింది.